మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వైరామవరాన్ని 2 మండలాలుగా విభజించి అప్పర్పాట్లో గుర్తేడు మండలంగా మరి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా. మరి దీనికి గుర్తేడు, దారగడ్డ, బొడ్డగండి, కానివాడ, పాతకోట, కానివాడ, పాతకోట ఈ పంచాయతీల వల్ల మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. వైరావరం మండల కేంద్రానికి వెళ్ళాలంటే మేము 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు సానుకూలంగా స్పందించినప్పుడు ఈయన కుట్ర వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఏమాత్రం ఈయన మరి మాకు అడ్డంకుగా ఉంటే మేము ఇంకా చాలా ఉధృతంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి దయచేసి శ్రీ ప్రభుత్వం వారు ఆలోచించి గుర్తేడుని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుచున్నాం. 20,000 మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం ఈ గుర్తేడు ప్రాంతం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇంతకు ముందు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. వైరామవరం ఇక్కడ నుండి వైరామవరం 159 కిలోమీటర్లు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆ పరిస్థితి మాకు రాకుండా చేయవలసిందిగా శ్రీ ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం. మండలానికి అప్పర ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి 2 మండలాలుగా విభజించి ఈ 5 పంచాయతీలకు ప్రభుత్వం వారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు గుర్తేడు మండలం పెట్టమని. కానీ ఈ 5 పంచాయతీల జనాభా 59 గ్రామాలు ఉన్నాయి. ఈ బొడ్డగండి పంచాయతీలో ఒకే గ్రామానికి చెందిన డొంకరాయిలోన ఒక గిరిజనేతుడైన రమణ అని అతను అడ్డుపెట్టి మా గ్రామంలో ఈ ఒక గ్రామంలో మండలం కావాలని చెప్పి అడ్డు చేస్తారు. ఇక్కడ సుమారుగా 20,000 మంది జనాభా కలిగిన ఈ గ్రామం ఉంది. కానీ అతను ఇక్కడ అడ్డు చేయాలని చెప్పి ప్రభుత్వంతో మరి మండలం అక్కడ డొంగరాలు పెట్టాలని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. అది 99 సంవత్సరాలు లీగు తీసుకున్న జెనుకో సంస్థ, అక్కడ పెట్టడానికి ఏమీ లేదు. ఆ జెనుకో వాళ్ళు లేచిపోవాలా. కానీ ఇక్కడ మేము ఎన్నో పురాతనం నుంచి 150 కిలోమీటర్లు మాకు మండల విషయం ఏదైనా కావాలిస్తే వైరామవరం వెళ్ళాల్సి వస్తుంది. మా బాధను అనుసరించి ప్రభుత్వం వారు మండల కేంద్రంగా ప్రకటించిన ఈ గుర్తేడులో మండల కేంద్రం పెట్టాలి. ఒకవేళ మండల కేంద్రం పెట్టకుండా అడ్డుబాటు చేస్తే ఈ యొక్క మరి ఉధృతంగా చేస్తాము ఈ యొక్క ధర్నాను. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వారు మా గిరిజనేతల బాధను అనుసరించి 20,000 మంది జనాభా కలిగిన మా 5 పంచాయతీల ప్రజల యొక్క బావిని విని దయచేసి మా గుర్తేడు మండలంలో మీరు ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు, దీనే కొనసాగించాలని. ఒకవేళ గిరిజనేతరులు మా పైన ఎటువంటి మరి కుయుక్తులకు పాల్పడి వాళ్ళు చేసిన దాన్ని అడ్డంగపరిచి మా గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గుర్తేడు నుండి వైరామవరం 150 కిలోమీటర్లు ఉండేది. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ మన ముఖ్యమంత్రి దయ వల్ల ఈరోజు 2 మండలాలుగా విభజించండి వైరామవరాన్ని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ మన గుర్తేడు గ్రామాన్ని మండలంగా చేయాలని విడుదల చేశారు. అయితే ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం డొంకరాయిని మండలంగా చేయాలి అక్కడ అని చెప్పేసి ఉన్నారు. కానీ గుర్తేడు గ్రామాన్ని ఇక ఒక మండలంగా తయారు చేసేసి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మాకు మండలం ప్రకటించి మా యొక్క గ్రామ ప్రజల్ని సుఖ సంతోషాల్లో ఉంచి అన్ని విధాలుగా కాపాడతారని ఈ మీడియా ముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం.